హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది ఒక రెసిపీ. ఏంటా అనుకుంటున్నారా? రాజస్థానీ చట్నీ. రీల్స్ చూస్తూ ఉంటే అందరూ చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము. ఇంత టేస్టీగా ఉంది, ఎలా మిస్ అవుతాము? అందుకని చెప్పేసి నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది నిజంగానే. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అయితే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక గబ్బి నిండా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేయించినవి గబ్బి నిండా తీసుకొని 4 చిన్నుల్లిపాయలు పొట్టు ఒలుసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకులు పొలుకులు ఉండేలాగా దంచుకొని వేసుకోండి. సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గంత మీరు వేసుకోండి. నేను కారం 1.5 టీ స్పూన్ వేసాను. సాల్ట్ 1 టీ స్పూన్ వేసేసి ఫైనల్గా ఇందులోకి ఆయిల్ అండి 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేడి చేసేసి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి. వేసుకున్నాక బాగా చేయి పెట్టేసి ఇలా మెత్తగా పిసికేసేయండి. ఇంకా వేసుకున్నాక మనం తింటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. నిజంగా నేను చెప్తే మీరు వినరు, అంత బాగుంది. నేనైతే ఇంక అప్పుడే వేడి వేడి అన్నం వండాను, అందులో వేసుకొని తింటుంటే అబ్బా ఇంత బాగుందా అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.